స్టాప్ లిసనింగ్ టు యువర్ సెల్ఫ్. మీ మాటలు, మీ మనసు చెప్పే మాటలు మీరు వినటము ఆపేయండి. కీర్తనలు 42:4 కీర్తనలు 42:4. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములను చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణము అవన్నీ సంగతులను జ్ఞాపకము చేసుకోగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నదంట. ఇక్కడ ఈయన మాట్లాడింది కరెక్టే, మంచిదే, అవును. ఆయన మందిరం గురించిన ఆశ ఆయనని భక్షిస్తుంది. కానీ ఇది ఇంకో రకంగా చూస్తే మనలాగా మనము ఆ స్థానంలో ఉంటే ఏమంటాం తెలుసా? ఆహా, ఆ గతంలో ఉన్న రోజులు ఎంత బాగున్నాయి, ఆ గతంలో ఉన్న వారితో ఉన్న సంబంధం ఎంత బాగుంది, ఆ గత జీవితం ఎంత బాగుంది, ఈ స్ట్రెస్ లేదు, ఈ బాధ లేదు, ఈ భర్త లేడు, ఈ భార్య లేదు, వీరు లేరు, వారు లేరు, నేను నిశ్చింతగా జీవించాను, అసలు ఎటువంటి వరీజే లేవు అనే మాటలు మీకు వినబడుతున్నాయా? అది కూడా అపవాది దాడి అంట. స్టాప్ లిస్నింగ్ టు యువర్ థాట్స్, అన్వాంటెడ్ థాట్స్. అనవసరమైన తలంపులు వస్తూ ఉంటాయి. అంటే ఏంటి? గత జీవితమే బాగుంది, భక్తి అని వెళ్తున్నావు, ఏంటి? శ్రమనే, బాధే, కన్నీరే, దుఃఖమే. ఏ ఒక్కరోజైనా నువ్వు సంతోషంగా ఉన్నావా అని తలంపులు ఎవరికైనా వచ్చినాయా, రాలేదా అండి? వచ్చిన వారు ఉన్నారా? ఎమ్ ఐ స్పీకింగ్ టు ద రైట్ పీపుల్? ఎస్. గత జీవితానికి వెళ్ళు అనే ప్రేరేపణలు. ఆ గత వ్యక్తితోటి సంబంధం ఉండింది కదా, ఆ వ్యక్తి దగ్గరికే వెళ్ళు. ఈ భర్త నిన్ను సరిగ్గా చూసుకోవట్లేదు, ఈ భార్య నిన్ను సరిగ్గా చూసుకోవట్లేదు, తను ఎంత ప్రేమించింది, తను ఎంతగా నిన్ను అక్కర కలిగి ఉంది, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళు. ఈ మాటలు వినపడుతున్నాయా? గో బ్యాక్ టు యువర్ పాస్ట్, గో బ్యాక్ టు యువర్ పాస్ట్, గో బ్యాక్ టు యువర్ పాస్ట్ అనే మాటలు. లెట్ గో ఆఫ్ ద పాస్ట్. వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కోసము వేగిరపడండి అనే వాక్యంలో అంత స్పష్టంగా చెప్తుంటే ద ఓన్లీ థింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఆఫ్ పాస్ట్ ఏంటి తెలుసా? యాక్సెప్టబుల్ది. దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చేసిన మేలు, దేవుడు ఏ స్థాయి నుండి తీసుకొచ్చాడు అది మర్చిపోద్దంట. కానీ గత జీవితం, గత సంబంధాలు, గత స్నేహాలు, గత అలవాట్లు, గత వ్యసనాలు ఇవి కాదండి మనకు కావాల్సింది. స్టాప్ బిలీవింగ్, స్టాప్ థింకింగ్ అబౌట్ ఆల్ దిస్ అబౌట్ యువర్ సెల్ఫ్, స్టాప్ లిస్నింగ్ టు యువర్ సెల్ఫ్. గతంలో ఇది ఉంటే బాగుండేది, గతంలో ఇది చేస్తే బాగుండేది, ఇది బాగుంటాయి. అందుకని ఇటువంటి సమయంలో ఏం చేయాలి తెలుసా అండి? మరలా వారితోటి కాంటాక్ట్లో రావటము, వారికి మెసేజ్ చేయడము, లేకపోతే ఆ స్నేహితులతోటి కలవడము, మరలా ఆ వ్యసనానికి వెళ్ళకముందు ఏం చేయాలంట? ఇది నేను అపవాది ద్వారా దాడి చేయబడుతున్నాను గుర్తెరిగి వాక్యంలోకి వేగిరంగా వెళ్ళాలంట, పరిగెత్తాలంట, వాక్యం దగ్గరికి, సన్నిధి దగ్గరికి, మందిరానికి వేగిరంగా రావాలంట. పుట్ సమ్ వర్షిప్ మ్యూజిక్. డోంట్ ట్రై టు సే నేను దులిపేసుకుంటాను ఈ తలంపులు. అవునులే, అపవాది ఇదిలే. నో నో నో. కొంతసేపటి వరకు మిమ్మల్ని వదిలిపెడతాడేమో, దులిపేసుకుంటారేమో, మరలా వస్తాయి, మరలా అటువంటి పరిస్థితులు ఏర్పరుస్తాడు. అవును, మరలా చూపిస్తాడు. చూడు, నేను చెప్పా కదా, ఆ గతంలోనే వ్యక్తి నీకు కరెక్ట్. చూడు మరలా తను ఎట్లా ప్రవర్తిస్తుంది, చూడు తను ఎట్లా చేస్తున్నాడు, చూడు. ఎస్, యు గో బ్యాక్ అన్నప్పుడు మీరు ఏం చేస్తారు? వెంటనే ఎస్, నేను అనుకున్నదే కరెక్ట్, ఆ ఉన్న వ్యక్తి గతంలో ఉన్న జీవితమే బాగుందని మరలా గతానికి వెళ్ళిపోతారంట. అందుకని అటువంటి పరిస్థితులు డోంట్ ట్రై టు చియర్ యువర్ సెల్ఫ్ అప్ ఆన్ యువర్ ఓన్. అట్లాంటి సమయంలో సమాజముగా కూడటము మానకుడి. వర్షిప్ మ్యూజిక్, ఆరాధన పాటలు, ఆరాధన వాతావరణము, ఆరాధన చేస్తూ ఉండాలంట. ఎందుకంటే మనం ఉన్నది యుద్ధములో. వాక్యంలోకి వెళ్ళాలంట. దేవా నన్ను క్షమించయ్యా, మళ్ళా గతపు ఆలోచనలు, గత జీవితపు ఆలోచనలు నాకు మరలా వస్తున్నాయని చెప్పి వాక్యాన్ని చదవాలంట, వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించాలంట. స్టాప్ లిస్నింగ్ టు యువర్ సెల్ఫ్. గెట్ ఇన్ టు సమ్ నైస్ మంచి బైబిల్ బేస్డ్ చర్చ్. లైవ్లో ఉన్న వారికి చెప్తున్నాను, బైబిల్ బేస్డ్ చర్చ్ అలాగా సమాజంగా కూడి ఆ రీతిగా ఆరాధిస్తున్నప్పుడు అంట యు ఆర్ ఇన్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద స్పిరిచువల్ వార్ఫేర్. ఆత్మీయ యుద్ధంలో మొదటి అడుగు వేసిన వారు అవుతారంట. ఆ రీతిగా స్టాప్ లిస్నింగ్ టు యువర్ సెల్ఫ్. వెన్ యూ గెట్ అటాక్డ్, అటాక్ బ్యాక్. ఇది అందరం చెప్దామా? మనము దాడి చేయబడుతున్నప్పుడు అంట మనము దాడి చేద్దామంట. ఎవరిని? మనుషుల్ని కాదండి, అపవాదిని. ఏ రీతిగా దాడి చేస్తామో? ఆరాధనతో, కృతజ్ఞతార్పణలతో, వాక్యం చదువుటలో, ప్రార్థన చేయుటలో ఈ రీతిగా చేస్తామంట మనము తిరిగి అపవాదిని దాడి చేస్తామంట. నేను అపవాది ద్వారా దాడి చేయబడుతున్నానండి అని మూల కృంగిపోయి ఒక మూల పడివేయబడిన వారుగా కాదండి. అటాక్ చేయబడుతున్నారా? ఇది అటాక్ అని తెలిసి యూ హ్యావ్ టు స్టార్ట్ అటాకింగ్. గెట్ ఇన్ టు ద డిఫెన్సివ్ మోడ్. నాట్ విత్ పీపుల్, మనుషులతోటి కాదు, విత్ ద ఎనిమీ. నో, ఐ యామ్ ఇన్ అ బ్యాటిల్, ఐ హ్యావ్ టు స్టార్ట్ అటాకింగ్ అని చెప్పి మీరు అటాక్ చేయాలంట.